శ్రీ మాత్రే నమః. ఇంకా 48 గంటల్లోనే మీనరాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఆగస్టు నెల 17, 18 తేదీల్లో మీకు జరగబోయే మార్పులు తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. జరగబోయేది ఇదే. ఇంకా 48 గంటల్లోనే మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది, జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో చక్కటి అనుకూలత అనేది అధికంగానే లభిస్తుంది. ఈ రాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి వారికి మరొక 48 గంటల్లోనే వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ప్రారంభించబోయే పనులలో లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఆర్థిక పరమైన విషయాల్లో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కీలకమైన సమస్యలను పరిష్కరించి శత్రువులపైన ఘన విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం. శ్రీ లక్ష్మీ కటాక్షం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ధర్మబద్ధంగా పనిచేయండి, విజయవంతం అవుతారు. వ్యాపారంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి. వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల యొక్క సూచనలతో ముందుకు సాగితే మీకు అంతా కూడా చాలా మేలే జరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం శుభప్రదమైన మార్పులు తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారికి సమయం మీరు కోరుకున్న జీవితాన్ని అయితే మీరు చూస్తారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు చూస్తారు. అంటే మీరు ఇప్పటివరకు కూడా ఎటువంటి సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ మీనరాశి వారికి సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతోందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ రాశికి ఈ సమయంలో ఆర్థిక పరంగా మిశ్రమైన కాలం కనిపిస్తోంది. జన్మ శని మరియు 12వ ఇంట్లో రాహు ఉండడం వలన ఖర్చులు అనేవి అధికంగానే ఉంటాయి. అయితే ధన భాగ్యాధిపతి కుజుడు 7వ ఇంట్లో ఉండడం వలన ఆదాయానికి లోటు ఉండదు. వ్యాపార భాగస్వామ్యాల లేదా జీవిత భాగస్వామి ద్వారా కూడా ధనలాభం ఉంటుంది. ఈ రాశి వారికి నెల 3వ వారం నుండి కూడా సూర్యుడి బలం కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత అప్పులు కూడా తీరుస్తారు. కుటుంబ జీవితానికి ఇది చాలా మంచి సమయము. రాశి అధిపతి గురుడు 4వ ఇంట్లో అంటే సుఖస్థానంలో ఉండడం చేత గృహంలో ప్రశాంతత, సంతోషము ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. 5వ ఇంట్లో శుభగ్రహాల సంచారం కారణంగా పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. జీవిత భాగస్వామితో అనుబంధం కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. జన్మశని కారణంగా ఈ రాశి వారికి నీరసము, మానసిక ఆందోళనలు ఉంటాయి. అయినప్పటికీ రాశి అధిపతి గురుడు బలంగా ఉండడం, 6వ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పాత రోగాల నుండి మీరు కోలుకుంటారు. మీరు అనారోగ్యం నుండి త్వరగా బయటపడతారు. అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. వ్యాపారస్తులకు ఈ నెల ఈ రాశి వారికి ఇబ్బందులు అనేవి ఎదుర్కొని ఉన్నారు, కానీ 3వ వారం నుండి మంచి అభివృద్ధి చూస్తారు. రాబడి కూడా అప్పటి నుండే పెరుగుతుంది. ధనాధిపతి కుజుడు 7వ ఇంట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం వలన భాగస్వామ్యులతో ఆర్థికపరమైన విషయాల్లో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము. 6వ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వల్ల పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు. మీ ఏకాగ్రత మరియు పట్టుదల కూడా పెరుగుతాయి. కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలని విజయంగా సాధిస్తారు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. ఈ రాశి వారు
దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం ఈ రాశి వారికి ఏ విధంగా కూడా చేత కాదు. అంతేకాదు వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి జీవితంలో కనిపించదు. ఈ రాశి వారు ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. వీరు ఒక్కరు కూడా స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసికంగా ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీళ్ళు ఉండదు. పైపైన చూసే నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం అండి. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వానికి కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా అర్పించుకునే సామర్థ్యాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం పాటు వీరికి పనిచేస్తుంది. చూసారు కదా, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీన రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.